सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुरवी पुरवी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर लंबोदरा लंबोदरा गजानन गणपति गजमुकुडे गम गण गम गणेश गम गण गम गणेश गम गण गम भजनतो भक्ति चूपु पोंगी पोतडे गम गण गम गणेश गम गण गम गणेश गम गण गम అక్షంతలు పట్టుకోండి. నమస్కారం. యశోరామరూపాభ్యాం దేవి సర్వోదరా త్రయో సంస్కృతాత్మం సాం సర్వలో యోగం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే తదేవ లక్ష్మీసుతం తదేవ తారావరచంద్రం తదేవ విద్యావరం దైవవరం లక్ష్మీ విష్ణుస్వామి యతయోగి సకృత్వా సర్వార్థో సముద్ధరః తత్ర శ్రీ జగవద్ధ్రువాణి తరుణమాన్ స్మృతే సర్వకళ్యాణ భాజనం యత్రయా ఏదే వర్ష సమజనత్యం ప్రజావిషయం ధర్మదాయేషు ఆశ్రయం వేదావళి భగవాన్ మంగళాయ ధర్మహి శ్రీ సర్వాత్మసాధికే సంగీతేంద్రదేవి నారాయణ నమోస్తుతే. అక్షంతలు వేసి నమస్కారం చేయండి. స్వామి దగ్గర పాదాలు వేయండి. దాని అక్షంతలు అయం ముహూర్తస్సు ముహూర్తస్సు ముహూర్తకాలే సూర్యాధీనాత్మిక ఆనుకూలి అనుకూలిరావళి చేస్తూ అయం ముహూర్తస్సు ముహూర్తస్సు ముహూర్తకాలే ముహూర్తగా సూర్యాధీనాత్మిక చేస్తూ మగవాడు ఆచరణ చేయండి. ఆచమ్య ప్రాణాయామ ఆచమని మీరు చేయండి. ముందు ఆచమ్య ప్రాణాయామ ఓం ఆచమ్య కేశవాయ స్వాహ కేశవాయ నమః ఆచమ్య ఓం కేశవాయ స్వాహ కేశవాయ నమః నారాయణాయ స్వాహ నారాయణాయ నమః మాధవాయ స్వాహ ప్రాణాయామం చేయండి. ఓం భూ ఎడమ కొంచెం పీల్చాలి, కుడి నుంచి వదలాలి. ఎడమ పీల్చాలి, కుడి వదలాలి. ఓం భూ ఓం ఓం భవావం స్వహం మహావం జనహం తపహం సత్యవేరేణ్యో భగవదేశి యోగమానోజ్యోతి లోకం భూభూసురం చాలు మమ అనుకోండి. సహకుటుంబానం అనుకోండి. అందరూ కూడా కింద కూర్చున్న భక్తులు మమ అనుకోండి. సహకుటుంబానం అనుకోండి. యజమాన సేవాచా సమస్త ప్రత్యక్ష ద్వారా శ్రీ పరమేశ్వరుడి సర్వేశ్వరుడిత్యర్థం శుభాభ్యాం శ్రీ సోమనిర్ధరే ముహూర్తే మహావిష్ణురాజ్ఞయా వర్తమానస్య అద్య బ్రహ్మణాపతినాథే శ్రీధరాజల్పే వైవస్వతమందరే భూపాదే జమ్మూద్వీపే దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కళ్యాణ మండపే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణ భాద్రపద మాసే స్వామి
పూజ గోత్ర నమితి కీర్తిరెడ్డి అభిరామరెడ్డి రామయ్య సహకుమారం ఇంకా పేరు శ్రీకాంత్ సహకుమారం రమేష్ సహకుమారం శ్యామ్ సహకుమారం శ్రీరామ్ సహకుమారం అమీర్ సహకుమారం సురేంద్ర సహకుమారం लक्ष्मी श्री मणिकंठ आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थ इष्टकाम्यार्थ फल सिद्ध्यर्थ मनोवांछ फल सिद्ध्यर्थम ग्रह कुमारस्य कुमार्याः संपूर्ण आरोग्यता श्रीतीर्थम अक्षतलो नीडु वदिलेट्टाలి अक्षतलो नीडु వదలండి अक्षतलो नीडु नीडु अक्षतलो नीडु నివాసతలో వేయండి కలిష్యే తదన కలశారాధనం కలశ జగపుష్పాసనే యజ్ఞ అంగై సిద్ధాసనే కలశాప అంటే ఓం ఆగర సందేశమయ అమ్మ దేని చేయకండి సందేశం ఓం ఆగరే జగత్తుమా సర్వాదా భూతోత్రామో ఓతారం దేవా గంగేమయ కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా జలక్ష్మి నరసింహో కావేరీ దశంగా వినుతాః పుణ్యామి మోక్ష్య పుణ్యామి మోక్ష్య ఘనమిదం మోక్ష్య నిజంగా వందలండి ఆత్మానందం మోక్ష్య వందలండి ఆత్మానందం మోక్ష్య అంటే చిన్న గణపతికి హరిద్రా श्रीमो भवा वरदो अक्षते वरदो भवा भूगो भवा कृष्णो भवा राज भवा साध्य भवा त्रिनादन गुरु ध्यायामि ध्यान समर्पयामि कृष्णेन हस्तयो भवा दिनोपयामि वादयो भवा भाग्यं समर्पयामि केश धातुलिंगो पूजा करते తాంబూలం మొక్కలు పెట్టి రెండు పళ్ళు పెట్టండి తాంబూలం మొక్కలు పక్కన ఏడపక్కన మొక్కలు తాంబూలం అతను కర్పూర ఆనంద పుష్పం ఓం మంగళ విద్యాధనానికి సస్యాలండి ప్రసాదం విజయమాన శివసాగరం భావే చాలు చాలు వేసిన అక్షరాలు అవకాశం తీసుకోండి శతమానం మోది శతాయు మీరు కాదు వాడాలి వేసి శతమానం మోది శతాయు శతేంద్రియాలు గణపతి ప్రసాదం శివసాగరం అవిద్వాసయాలి యజ్ఞ సాధ్య ఈశాన్య భాగే కావాలి ఎక్కువ తీసేయండి కామం తీసేయండి ఇది ఈశాన్య
మూడు పుష్పాడివాళ్ళు నేనైతే మూడే తాముడు తాముడు తాము ఐశ్వర్యం పట్టుకోండి మీరు కూడా నాలుగు అక్షరాలు పట్టుకోండి కుర్చీ పట్టుకోండి భక్తుని అంటే లాటరీ సిస్టమా లాటరీ సిస్టమ్ ఒకటి వేలం వాడుకునేవాడు వేలం ఎంత పడుతుంది అంత 21 రూపాయి అక్కడ తీసుకునే తీసుకోండి అక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు వాళ్ళు ఇస్తారట అమ్మ భక్తమాచార్య కూడా తీసుకోండి శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణి మహాజనాన్ నమః పూర్వాయ ఆశీర్వచన అపేక్ష మాయ ఆయుష్మదేహి స్వస్తి భవంతో భవంతో అక్షత్రై ఆయుష్మదేహి స్వస్తి వేయాలి మీరు ఏకరాజు గోత్రాభివృద్ధిస్తూ శాంతి పుష్టి స్తుష్టిస్తు సమస్త గోత్రాభివృద్ధిస్తూ సమస్త వంశాభివృద్ధిస్తూ అష్టైశ్వర్య భవభాగ్యరాశి సమస్త గోత్రాభివృద్ధిస్తూ పెట్టండి సమస్త గోత్రాభివృద్ధిస్తూ ముందు దర్శనం చల్లాలి ఓం స్వామి ఓం శుద్ధం శుద్ధే శుద్ధే పంచామృతం కూడా స్వామి శుద్ధి చేయండి నీళ్ళు చల్లండి ముందు శుద్ధం శుద్ధే 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 కూడా ఎంత శుద్ధమైన ప్రాణవృత్తం పవిత్రమో కలిసి రెడీ చేసి కలిసి చేసి కలిసి కొబ్బరికాయ గొడవ తీసి పెట్టేసి రక్షాబంధనాన్ని రక్షాబంధనాలు భీమి మీద పెట్టు భీమి మీద అక్షంతలు ఓ రక్షాబంధన శివ భవానో భవానో భవ ఆవాసరాజు పసుపు పడి ప్రజలు వేసి వాళ్ళు ఇవ్వండి పసుపు కూడా అయింది సౌభాగ్యం వాడుకోవడం సౌభాగ్యం వస్తే తప్ప యాథార్థం కలిసి పక్కన పెట్టారా సమర్పయామి రక్షాంధనాయామి రక్ష సామెకి వచ్చేది రక్షాంధనాయామి
మీరేనమ్మా స్థాపయాలు పూజయామి ఓం శుక్రంతే చూసుకో జయ బోలో గణేష్ మహారాజ్ జయ బోలో గణేష్ మహారాజ్ జయ బోలో గణేష్ మహారాజ్ నా పై చూసి కలిసాను అందరూ అమ్మ అందరూ కలుగుతుంది జయ బోలో గణేష్ మహారాజ్ జయ ఓం మహాదేవ ఓం నమో శివాయ హస్మాత్మ శ్రీదేవ పెట్టండి ప్రార్థించడం నిపాదమా హైదర్ శామయామ పూజయామి ఆజ్ఞ భాగంలో అగ్ని ఉదాసీన సగుణ ఆజ్ఞ నిపాదమా అమ్మ వాడుకోడు ఆజ్ఞ నిపాదమా హైదర్ చూసి చాలు శామయామ పూజయామి ఓ పెట్టిన ఆజ్ఞ భాగంలో పెట్టండి ఓం దక్షిణ దిక్పాలే యమం యమాయుగం హేమగచ్చ యమం నిపాదమా హైదర్ శామయామ పూజయామి ఓం హేమమే పశ్చిమాలనే పశ్చిమ భాగే వర్ణం నిర్మాణమావా పశ్చిమ పాదన పెట్టండి పశ్చిమ దాని మీద తామయామి ఆమె ఓం వాయు భాగం పెట్టండి వాయు నిర్మాణమావా ఆయన సామయామి ఉత్తరం ఆమె సోమ దేవి రోమమార్గం రోమనిందాతో ఉత్తర భుగే నిర్మాణమావా ఆయన సామయామి ఈశాన్యం కవిశాన్య పశువు సంగ్రహ బాయ్ సత్య ఈశాన్య నిర్మాణమావా ఆయన సామయామి పశ్చిమ పట్టణాకు దాని ఐదు ఒకటి ఐదు ఒకటి సత్యోజానం సత్యోజాన హరి భస్మాం భవద్భవాయ భావదేవాయ నమః జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమః ఉత్తరాయ నమః అఘోరదేవాయ నమః రుద్రరూపేభ్యః పంచమేశ్వర సదాశివాయ నమః సామయామి పూజయామి ఏడు ఒకటి నోర్మాగే కలిసి ఏడు ఓం అశ్వమోదక భగవాన్ విశ్వామిత్ర హోతగోతమః వశిష్ఠోదర దత్తైన యుస్తథ సప్తశివనందనా భీమః పత్రిశ్రమద సప్తవిశ్వమాన హయామి సామయామి పూజయామి సప్తవిశ్వమాన హయామి సామయామి పూజయామి ఐదు ఒకటేమా పూజలు ఐదు ఆజ్ఞ మహాపడి గ్రామాధికారి నమః గ్రామపాలికాయ నమః ఓం శ్రీ దుర్గాంబా స్వరూపిణి గ్రామశ్రీ భట్టమదేవి నమః గ్రామాధికారి ఆవాహయామి సామయామి గ్రామదేవతాయ నమః ఆవాహయామి సామయామి జయగోరు గణేష్ మహారాజ్ సరే ఓం చూడే సరే సరే అక్షతలు పూలు వేయండి రాజా కలిసిన దగ్గర వేయండి రాజాధిరాజాయ సాహిన్యో ఈశ్వరాయ సమేతామాంతామతామాయ కామేశ్వరో ఈశ్వరో మేరాయ ఈశ్వరాయ మహారాజాయ వేయండి సమలీ మంత్రం సందర్భయామి ఆకోల నమస్కారం సందర్భయామి అనేనా అక్షతలు దేవతావారు ఏనా ఏ ఫలం ఆరిచౌకరాలు ఉపయోగ అక్షతలు అక్షతలు మమానుకోండి చాలు శ్రీ వరసిద్ధిరాజ స్వామి లక్ష్మీ గణాధిపతయ మీరు ముట్టుకోండి వ్రతం కరిష్యే విగ్రహం ఇప్పుడు చేసి విగ్రహం చేయాలి విగ్రహం చేయాలంటే ముందు నువ్వు చేసుకుని రావాలి మీకు తెలుసు కదా కలిసే చాలు కలిసేది వదిలేయాలి నీడలే అలాగే పెట్టుకుంటా శ్రీ మహారాజదేవ సిద్ధిరాజ స్వామి విగ్రహానికి శివో భవ వరదో భవ సుఖో భవ సుఖసుందర భవ ఆవాయ భవ సాంగో భవ స్థిరాసనం భవ తనయ ప్రాణప్రతిష్ఠానం చెప్పండి ఓం శ్రీ లక్ష్మీ గణాధిపతయే నమః శ్రీమన్మహారాజపతయే నమః అక్షతలేని ఆవాహయామి అక్షతలేని సమర్పయామి పాడి తాడు కడుతున్నట్టుగా భావం చేయండి కాళ్ళు కడుతున్న కాళ్ళ మీద నీళ్ళు వేయాలి ఆ పాడి అత్యంత సమర్పయామి వస్త్రం లోపలికి వచ్చి
కూర్చున్నారు స్వామి. మనం వస్త్రాలు కట్టించాలి. ఆ వస్త్రాన్ని ముట్టుకోండి. విశ్వాదేవుడు వస్త్రం సమర్పయా. మీరు అక్షంతలేండి వస్త్రం మీద. పట్టు వస్త్రాలు సమర్పయామి. యజ్ఞోపవీ మీద అక్షంతలు వేయండి. యజ్ఞోపవీ చందనం సమర్పయామి. పూలమాల మీద అక్షంతలు వేయండి. వేయండి. గణేశాయ కంఠం పూజయామి. స్కంద పూజయామి. కర్ణ పూజయామి. భాగేంద్రాలలాటం పూజయామి. సర్వేశ్వర పూజయామి. విఘ్నరాజ సర్వాణి పూజయామి. ఏ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీ గణేశ్వరాయ ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. రోజు పాలపూజ చేసుకుంటే అమ్మవారు శంకరుడికి చేసుకుంటుంటే శంకరుడు లేడు. గజాసుడు కళ్ళు కూసుకుంటే ఎక్కడికి వెళ్ళాలి శంకరుడు ఏమయ్యాడంటే గజాసుర గర్భంతో జరిగింది చూడటం జరిగింది. తర్వాత విష్ణుమూర్తిని బ్రహ్మదేవుని సప్తఋషుని విశ్రాముని సమస్త దేవతలను పిలిపించిందిట. తర్వాత వచ్చేసారు. ఏటం మారినట్టే శంకరుడు గౌడా శంకరుడు అయ్యా గజాసుర గర్భంలో వెళ్ళిపోయాడని పిలవంగానే మరి త్రిలోకాలు కూడా ఏలాలి. జగద్రక్షకుడు ఆయన సృష్టి స్థితి లలితారకుడు ఈ యొక్క 14 లోకాలు కూడా ఆయన ఏలాలి కనుక తీసుకురాకపోయినట్టుగా ఆజ్ఞాపించిందట జగన్ మాట. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు దేవతలందరూ కూడా నందీశ్వర బ్రహ్మేశ్వర చండీశ్వర పవనగణాలు ఈశ్వరు తీసుకురావడానికి బయలుదేరినాయట. గజాసురానికి వెళ్ళి ఆ గజాసురానికి వెళ్ళి ఈ నందీశ్వరుడు అనేక రకాలుగా ఆడుతున్నాడు. పూర్వకాలం గంగరెక్కు అని అంటాం మనం. పూర్వకాలంలో ఆడించేవాడు అన్నమాట. తక్కువ వాడవాడు అలా ఉండాల్సి వచ్చింది. ఈ గజాసుడు యొక్క శిరస్సును తీసుకొని జగన్నాటకానికి ఇలా ఆడవలసి వచ్చింది నాటకం. అని ఎందుకు నేను ఇట్లా వెళ్ళానో నేను చెప్తానని చెప్పి ఆ గజ శిరస్సు తీసుకొని గజాసుర శిరస్సు తీసుకొని కైలాసానికి బయలుదేరారట. బయలుదేరిన తర్వాత వచ్చి ఆ వాటిలో ఉన్నటువంటి బాలుడు అడ్డగించాడట. లోపలికి వెళ్ళడానికి వీలేదు. అమ్మ ఆజ్ఞాపించింది. లోపలికి ఎవరు రావద్దని చెప్పాడట ఈ బాలుడు శంకరుడికి. అమ్మవారు చాలా ఇష్టంగా చూస్తుంది. తన కొడుకుని చూసుకుంటుంది. అందుకే తల్లికి కొడుకులంటే ఇష్టంగా ఉంటుంది, తండ్రి కూతురులంటే ఇష్టంగా ఉంటాడు. ఇది సృష్టి రహస్యం పురాణాల్లోనే ఉంది, మన చెప్పింది కాదు. అంటే పిల్లలంటే మన అందరికీ సమానమే. పిల్లలంగా మనం సమానమైనటువంటి ప్రేమ అనేది కురిపిస్తాం. అంటే కొడుకంటే నాకు తల్లికి బాగా ప్రేమ ఎక్కువ ఉంటుంది, కూతురు అంటే తండ్రికి బాగా ప్రేమ ఉంటుంది. ఇది నిజంగా నిజం. మన మనసుకు తెలుసుకున్నాం ఎలా ఉంటాము. అంటే కొడుకుని మనం ద్వేషించాము,
అమ్మ కూతురే చేసింటారు ఆవిడ కొద్దిగా ఎక్కువ బాగా ఎక్కువ ఉంటుంది ప్రేమ. ఇది అక్కడి నుంచే ఉంది, సృష్టి రహస్యం నుంచే ఉంది. కనుక అమ్మవారు చాలా ప్రేమగా చూసుకునేదిగా తన కొడుకులోని గజానన మీద ఇంకా ఎక్కువ ఉండేది ప్రేమ. అమ్మ 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 అని ఏదైనా అమ్మని చెప్పుకునేవాళ్ళు వెళ్ళి అమ్మ అది తిన్నాను ఇది తిన్నాను కొడుకు తిన్నా వాళ్ళు ఇచ్చారు. ఒకరోజు నాకు ఎక్కువ తిన్నారు కదా ఇది చెబుతున్నాడే అందరు పిలిచారు గజానన మా ఇంటికి సరిగ్గా పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. విషయాలు కూడా స్వామి చూడగానే మన దేవాలయానికి వెళ్తాం. ఋషులు అట్ట కాదు, సరాసరి కైలాసానికి వెళ్ళిపోతారు, శివదర్శనం అయిపోతుంది. సరాసరి విష్ణువర్గానికి వైకుంఠానికి విష్ణు దర్శనం అయిపోతుంది. బ్రహ్మదేవుడికి వెళ్తారు, సరస్వతి బ్రహ్మదేవుడు దర్శనం అయిపోతుంది. మళ్ళీ ఆ మొక్కలు ఏవైతే ఉన్నాయో శాఖ మొక్కలు పెట్టుకోవద్దు, శాఖలే తీయాలంటే కొమ్మలే తీయాలి. మళ్ళీ దాని కొత్త పిల్లలు కొట్టి పండ్లు ఫలాలు మనకు అందిస్తాయట. కనుక దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల టన్నుల పత్రికలు ఈరోజు స్వామి సమర్పిస్తున్నారు. సాయం సమయింది రాగా ఈరోజు గణేష్ చవితి ఆయనకి చవితి అంటే మహావీరుడికి చేయాలి. నేను ఆవుపాలు తీసుకొని పంచామృతాలు తయారు చేసి స్వామికి నివేదన చేస్తా అని చెప్పి దోషాల్లోకి వెళ్ళి ఆవు వెళ్ళి ఉత్తర సమయంలో చంద్రుడు వచ్చేసట యోగ. ఆ చంద్రబింబాన్ని ఆవుపాలలో చూశాక శ్రీకృష్ణ పరమాత్మ అయ్యో ఇవాళ చంద్రదర్శనం జరిగింది ఇంకా పూజ కూడా చేసుకోవాలా రాజుని అందరికి ఎటువంటి లోటు లేకుండా బంగారాన్ని అన్ని ఇస్తుంది, ఇది నాకు అక్షయ పాత్రలు ఆడేది ఇవ్వని అన్నాడట. సరే అని ద్వారకు వచ్చేసాడు కృష్ణ పరమాత్మ. ఒక రోజున ప్రసేనుడు అనేటువంటి ఈ సత్రాజిత్తుడి తమ్ముడికి మెడలు వేసి తమ్ముడు నువ్వు అడవులకు వెళ్తున్నావు జాగ్రత్తగా ఉండు, ఈ మణిని మెడలో ఉన్నంత వరకు నీకే ప్రమాదం జరగదు, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పాడట సత్రాజిత్తు తమ్ముడికి. ఆ సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు అనేవాడు అలా వెళ్తూ ఉండగానే అట్లా అడవులో ప్రయాణం చేసి వెళ్తున్నాడట. ఓ సింహం చూసి ఈ మెడలో ఉన్నటువంటిది మాంసఖండం అనుకొని అది మాంసానికి ఇస్తే మాంసాహారి కనుక ఆయన మీద పడి ఆయన సంపేష మణిని తీసుకెళ్ళి చీరలు పడేట. ఈ కొత్త దూరం అయిన వాళ్ళు సింహం జాంబవంతుడైన బంధువులు చూశారట. అది చూసి అది ఆ మనీ ఆయన కావాలి అదే మనసుకున్న మేము తీసుకోవాలని ఈ సింహాన్ని ఎక్కువ వ్యాపారం చేసిన ఉద్యోగానికి వెళ్ళినా బయటకు వెళ్ళినా నిదానంగా చేసుకోవచ్చు. గత జన్మలో ఇప్పుడున్నవాడే భర్త కాదు, రాబోయే జన్మలో ఇదే భర్తగా రాడు. ఎవరి మార్గం వాడాలి, ఎవరి రూటు వాడాలి, ఎవరి మోక్షానికి వాడు పూర్తి చేసుకోవాలి, ఎవరి సౌభాగ్యాన్ని రాబోయే జన్మలో నువ్వు ఏమవుతావు ఆడవాడికి మనం చేస్తున్నా మీకు మీరే పూర్తి చేసుకోవాలి. కనుక మీ మోక్షానికి రాబోయే రోజులు మీకు తిండి కావాలి, బట్ట కావాలి, ఐశ్వర్యం కావాలి, ఇల్లు కావాలి. ఇప్పుడున్న భర్త కావాలి, ఇప్పుడున్న భార్య కాదు. ఈ జన్మలోనే మాత్రమే మీ బాంధవ్యము. గత జన్మలో కాదు, వచ్చే జన్మలో కాదు. కానీ ఇద్దరూ పూజలు పడాలి, ఇద్దరూ నిత్యం పూజ చేసుకోవాలి. అదే వైకుంఠానికి ఋతువులో కాదు ఈశ్వర సాహిత్యం.
నన్ను కనుక నేను ఇవ్వనమాట ఇవ్వడానికి అది ప్రతిభాగలేట ఎవరు విష్ణుమూర్తి అయితే గుంజు తీస్తామన్నట కాసేపు అందుకని గుంజు తీస్తాం గుంజు ఎందుకు తీస్తామో మీకు తెలియాలి మీకు తెలిసి ఉండొచ్చు ఆల్రెడీ కనుక విష్ణుమూర్తి అందుకే వాడే గుంజు తీశాక 21 సార్లు అంటే 1 సారి 3 సార్లు 5 సార్లు 9 సార్లు 11 సార్లు తీయచ్చు అవకాశం ఇవ్వక ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః సాష్టాంగ ఉచ్యతే సాష్టాంగ నమస్కారం సమర్పయామి అక్షంతలే మీ కోరికని స్వామి వారికి వెళ్ళవేసుకోండి మీరు అటలేవాలి సార్ వెనకాల దండం పెట్టుకున్నారు మీరు అటలేవాలి జయ జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగే తెలుసా